దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. క్రమం తప్పకుండా ఈ హోప్ ఫర్ టుడే వాక్యధానాలు మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. ఈ మాట ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. చాలా మంచి మాటలు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా ఆ వాగ్దానాలు లేకపోతే ఆ మాటలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి అని అంటే ఉబుకుచుండును అంటే ఫ్యూచర్లో జరగబోయేవి అన్నట్లుగా. ఎప్పుడు నెరవేరుతాయంటే ఆ ముందు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నువ్వు సరిచేయబడవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి సరిచేయబడవలసిన విషయాలు సరిచేయబడిన మీదట అప్పుడు ఇవన్నీ నీకు జరుగుతాయి. ఏ ఏ విషయాల్లో అయితే నువ్వు సరిచేయబడాలో ఆయా విషయాలు నువ్వు సరిచేయబడాలి. ఏ ఏ విషయాల్లో సరిచేయబడి దేవుని సన్నిధిలో నీవు కనిపెడతావో లేదా దేవుని సన్నిధిలో సరైన సంబంధాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీకు ఇవి కలుగుతాయి. ఏం కలుగుతాయి అని మనం గమనిస్తే ఒక్కసారి, అప్పుడు యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆయన నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన మనలను నడిపించేవాడుగా లేకపోతే గైడెన్స్ ఇచ్చేవాడుగా ఉన్నాడు. మార్గదర్శిగా ఉండటానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. క్షామం అన్నప్పుడు కరువు, లేమింగ్. ఆ క్షామకరమైనటువంటి పరిస్థితుల్లో తృప్తి లేనటువంటి లేకపోతే సంతోషం లేనటువంటి పరిస్థితుల్లో, కరువు కలిగినటువంటి పరిస్థితుల్లో నీకు తృప్తినిస్తాడు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చెప్తున్నాడు, నీ ఎముకలను బలపరుస్తాడు అంటున్నాడు. నీ ఎముకలను బలపరుస్తాడు అంటున్నాడు. తృప్తి, బలం గురించి మాట్లాడుతున్నాడు. ప్రావిడెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చెప్తున్నాడు, నీవు నీరు కట్టిన తోటవలే ఉందువు. నీవు నీరు కట్టిన తోటవలే ఉందువు. క్షామకాలంలో, కరువు కాలంలో తృప్తి అంటున్నాడు. నీవు నీరు కట్టిన తోటవలే ఉంటావు. నీరు కట్టిన తోట ఎలా ఉంటుందనంటే పచ్చగా, చాలా చూడచక్కని దానిగా, చాలా చక్కగా ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ తోటను చూస్తున్నప్పుడు ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. నీరు కట్టిన తోట పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది. నీరు లేని తోట ఎండిపోయి చూడడానికే అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. నీరు కట్టిన తోట ఎలా ఉంటుందనంటే ఆ తోటను చూస్తున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇంకా అంటున్నాడు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండెదవు. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండెదవు అంటున్నాడు. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండెదవు. ఫరెవర్, ఎప్పటికీ ఎప్పుడు ఉబుకుచూనే ఉంటుంది ఆ నీటి ఊట. ఆగిపోదు. సమృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. లేకపోతే రెస్టోరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నింటిని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇవి ఎప్పుడు జరుగుతాయి అని అంటే ఆ ముందు వచనాలు కూడా మనం గమనించినప్పుడు మనం అర్థం చేసుకోవలసినది ఏంటి అని అంటే ఏ ఏ విషయాల్లో అయితే సరిచేయబడాలో ఆయా విషయాల్లో సరిచేయబడిన మీదట ఈ వాగ్దానాలు మీవి. కనుక ఆశీర్వాదం లేకపోతే వాగ్దాన నెరవేర్పు ఎప్పుడూ కూడా కండిషనల్గానే ఉంటుంది. కాబట్టి మనం దేవునికి పనికిరాని స్థితి ఏదుందో, లేకపోతే అది మన వ్యక్తిగత జీవితం కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, దేవుడు ఏ ఏ విషయాల్లో మనను సరిచేయాలని ఆశిస్తూ ఉన్నాడో ఆ సరిచేయబడిన మీదట ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సరిచేయబడిన స్థితి నుండి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మనను ఆశీర్వాదకరంగా ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే, నీరు కట్టిన తోటవలే, మన ఎముకలకు బలాన్నిచ్చే దేవుడుగా, క్షామకాలంలో తృప్తినిచ్చే దేవుడుగా, ఆయన మనల్ని నడిపించే దేవుడుగా, నిత్యము నడిపించే దేవుడుగా ఆయన ఉండటానికి ఇష్టపడే దేవుడు. అయితే ఏ ఏ విషయాల్లో మనం సరిచేయబడాలో ఆయా విషయాల్లో సరిచేయబడగలిగే స్థితి, ఆలోచన మనం పొందుకుంటూ నిజమే ప్రభువా, ఇదిగో పలానా విషయంలో నేను సరిచేయబడాలి, ఆ సరిచేయబడడానికి కావలసిన మీ కృప నాకు దయచేయ ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో బేషరతుగా, ఎలాంటి
షరతులు పెట్టకుండా, ఎలాంటి షరతులు పెట్టకుండా ఓపెన్గా దేవుని దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ విషయం నేను సరిచేయబడాలి ప్రభా, నన్ను సరిచేయ ప్రభా, నువ్వు సరిచేస్తూ ఉండగా నేను సరిచేయబడగలిగే అనుభవం, ఆ కృప నాకు ఇవ్వు ప్రభా. అలా సరిచేయబడిన మీదట ఇదిగో ఈ ఆశీర్వాదాలన్నీ నేను పొందుకొనగలిగినట్లు నిత్యము నీ చేత నేను నడిపించబడాలి ప్రభా. ఎలాంటి క్షామకరమైన పరిస్థితుల్లోనైనా నేను తృప్తిగా ఉండాలి ప్రభా. నా ఎముకలకు బలాన్ని ఇచ్చే దేవుడవు, నన్ను బలపరచు ప్రభా. నీరు కట్టిన తోట వల్లే నేను ఎప్పుడు పచ్చగా ఆహ్లాదకరంగా నేను నా కుటుంబం ఉండాలి ప్రభా. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వల్లే నేను ఉండాలి ప్రభా. అలాంటి సంతృప్తిదాయకమైన జీవితం, విశ్వాసపు జీవితం నాకు నా కుటుంబానికి అనుగ్రహించు ప్రభా అని ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గరికి వద్దాం. సరిచేయబడవలసిన విషయాల్లో సరిచేయబడి ఇటు రీతిగా మనం ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు తప్పక మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీవించి ప్రార్థించగలరా? మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీవించి ప్రార్థించండి. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మా జీవితాలలో చాలిన దేవుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభా. నిజమే ప్రభా, మేము సరిచేయబడవలసిన విషయాల్లో సరిచేయబడి మీ సన్నిధికి రాగలిగినట్లుగా నా దేవా, మీరు మమ్మల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు మేము సరిచేయబడగలిగే అనుభవాలు మాకు నేర్పించమని, అట్టి కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా, నిత్యము మీరు మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నారు ప్రభా. నా తండ్రి ప్రభా, అలాగే నా తండ్రి క్షామకాలంలో తృప్తిపరిచే దేవుడో ప్రభా, మా ఎముకలకు బలాన్ని ఇచ్చే దేవుడో ప్రభా. నీరు కట్టిన తోట వలె మేము ఉండగలిగినట్లుగా, నిత్యము ఉబుకుచుండు నీటి ఊట వలె మేము ఉండగలిగినట్లుగా కృప చూపించి నడిపించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనల్ని నడిపించునుగాక. ఆమేన్.